నువ్వెందుకు అట్లా గురాయిని చూస్తున్నావు? నువ్వు చేసిన ఘనకార్యాలన్నీ తెలిసి చూసుడు తప్ప నేను చేసేది ఏమున్నది? అరే నువ్వు కొంచెం కూడా మారవా? ఎప్పుడు చూడు ఏదో ఒక పెంట పెడతానే ఉంటావు. చూడు, నేను వేరే పరేషానీలు ఉన్నా, నువ్వు వచ్చి ఇట్లా దమ్దం చేసి చెప్తున్నా. నువ్వు పెద్ద లాడ్స్ అవ్వని ఎమ్మెల్యేకు 20 లక్షలు ఇచ్చినావు కదా. నేనే ముట్టి పుణ్యానికి వెళ్ళేవానికి 20 లక్షలు కార్పొరేటర్ టికెట్ ఇస్తా అన్నాడు, అందుకే ఇచ్చినా. అసలు నీకెందుకు రాజకీయాలు? అగో ఇగో గిందికే గవన్నీ వద్దు అంట. 20 లక్షలు ఎలక్షన్లు పెట్టాల్సిన అవసరం నీకేమున్నది? మొన్ననే పొల్ల పెద్దదైంది, ఇల్లు కట్టాలనే ఇంగితం లేదు గాని జనాలకు సేవ చేస్తాడట. సేవ ఈ మోతేవారి. జనాలందరూ వింటున్నారు, లోపడుకో, నీ మళ్ళా మాట్లాడతా. కాబోయే లీడర్వు, నీ భాగవతం జనాలందరికి తెలియద్దా? అరే నిన్ను పెండ్లాన్ని నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా 20 లక్షలు తీసుకుపోయి నువ్వు ఎందుకు ఇచ్చినావు? తెల్లారేసరికి మా అబ్బాయి అని పిలుస్తా, పంచాయతీ పెడతా, అప్పుడు కానీ చక్క అవుతావు నువ్వు. అప్పుడు కానీ పెట్టుకోవే, పెట్టుకో. మీ అయ్యనే పిలుస్తావో, మీ ఏ కాడిగా నువ్వు పోతావో నీ ఇష్టం. నీకేంది పైసలు కావాలి అంతే కదా. వారం రోజుల నీ ముఖాన కొడతా, కానీ బిడ్డ యాదుంచుకో, ఈడికెళ్ళి కదిలేదే లేదు. బెంచర్ పోతా, మళ్ళా రానే రాను. నువ్వొద్దు, నీ పైసలు కార్పొరేటర్ ఎమ్మెల్యే అవుతావో చూడనా. ఇంటిని చక్క పెట్టు రాదు కానీ మందిని ఉద్ధరిస్తాడని మందిని.